ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందించాలంటే అధికారుల్లోనూ ప్రజల్లోనూ నీతి నిజాయితీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలోని అవినీతి లేకుండా పాలన సాగాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రేపు ఎన్నికలు వస్తే డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి రావద్దని, తాను చెప్పిన విధంగా ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. చరిత్రలోనే తొలిసారిగా ₹1 అవినీతి లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలో అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలని, చైతన్యం రావాలని సూచించారు. తను కూడా అన్ని రకాల సమాచారాన్ని తెప్పించుకుంటున్నానని, ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగేలా అవినీతి లేకుండా పాలన అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందించి మీలో కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలి. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. రేపు ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. రేపు ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. అవి రాకపోతే ఒకటే చెప్తున్నా, నేను చెప్పింది మీరు వింటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మహిళలు కానీ మగవాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఇంకో పక్క రైతులు కానీ అందరికీ న్యాయం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీరు నేను ఎన్ని పనులు చేసినా, మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే దానికి సమాధానం ఉండదు. ఈరోజు ఎందుకు ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా చరిత్రలోకి వెళ్ళండి, మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఇలాంటివన్నీ చేయాలంటే మీ అవగాహన పెరగాలి, మీలో చైతన్యం రావాలి. నేను కూడా అనేక సమాచారాలు తెప్పించుకుంటున్నా.